Any additional information you had regarding this? I mean, observations by the ACB court or even liquor scam లో ఓవరాల్గా మీకేమన్నా అంటే బయటికి చెప్పనటువంటి లేకపోతే గ్యారంటీగా ఈ రకంగా ముందుకు వెళుతుంది కేసు అని చెప్పేసి ఏమన్నా? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ కేసు అయితే ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ గానే ఉందండి. అది ఎక్కడా కూడా నీరు గారే పరిస్థితి కానీ ఏమీ లేదు. ఇందాక మా జనసేన మిత్రుడు గారు చెప్పినట్లు అండ్ గఫూర్ గారు చెప్పినట్లుగా కేసు స్ట్రాంగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం సిట్ వారు కూడా అన్ని కోణాల్లో ఏ విధంగా అయితే పకడ్బందీగా వీళ్ళని ఛార్జెస్ అన్ని ఫ్రేమ్ చేయాలో అవన్నీ కూడా కరెక్ట్ గా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇందాక సార్ చెప్పినట్లు కోర్టు వారు ఒక ఎక్సెల్ షీట్ లో ఒక అంటే లైక్ టేబుల్ ఫార్మాట్ లో ఉన్న వివరాలన్నీ ఇప్పుడు దాకా ఎంతమంది అరెస్ట్ చేశారు, లేదు వీళ్ళ ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోగలిగారు, ఇప్పుడు 12 మందినో ఏమో అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు, బయట ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరెవరికి ఎంత ఆస్తులు జప్తు చేశారు, ఇట్లా ఇన్ డీటెయిల్డ్ అంటే గ్లిమ్స్ అడిగారు అనమాట కోర్టు వారు. ఒక 400-500 పేజీలు కంప్లీట్ గా ఫస్ట్ అండ్ సెకండ్ ఛార్జ్ షీట్ కలిపితే ఒక 500 ఆర్డ్ పేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కాకుండా ఒక గ్లిమ్స్ చిన్న పేపర్ టేబుల్ ఫార్మాట్ లో ఇస్తే వాటిని బేస్ చేసుకొని ఏం చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అని అనేది మీరు చూస్తున్నారు. గత అందరూ ప్రముఖులే అరెస్ట్ అయిన వాళ్ళు. ఒక ఎంపీ ఉన్నారు అండ్ ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన చెవిరెడ్డి కావచ్చు, ఓఎస్డీగా చేసిన కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ గా బెయిల్ పిటిషన్స్ ఇవన్నీ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఇప్పుడు వరకు మీరు చేసిన దాంట్లో మనీ ట్రయల్ ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏంటి, వాటిల్లో మనకేమన్నా క్లూస్ దొరికినాయా అని మొన్న రాజ్ కసిరెడ్డి విషయంలో కూడా గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది. ఏమనంటే అతని ఆస్తులని జప్తు చేయాలి అని చెప్పి. అక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కి అతను దగ్గర దగ్గర ఒక 10 కోట్లు విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి ఇవి చూశారు. కానీ అది బయట నార్మల్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు తెలిసిందే. ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ కావాలి అని అంటే ల్యాండ్ ఒక 2.5-3 లక్షలకి 1 ఎకరా వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని వాళ్ళు డెవలప్మెంట్ కి అది ఇది పెట్టుకొని ఒరిజినల్ మార్కెట్ వాల్యూకి వెళ్ళిపోతే అది 5 కోట్లు 10 కోట్లు అట్లా ఉంటది అనమాట. సో అలాంటి ల్యాండ్స్ తను కావచ్చు, వారి తల్లి గారి పేరు మీద కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి. అలానే ఇప్పటి వరకు అరెస్ట్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళని ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంకా డీటెయిల్స్ ఎవరి దగ్గర ఇప్పుడు అంతిమ లబ్ధిదారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా ఇది ఎప్పటి వరకు వెళ్తుంది అని అనేది ఆ డీటెయిల్స్ అడిగారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ అప్డేట్ ఏం రాబోతుంది అంటే ఇప్పుడు మొన్న కన్సర్న్ మినిస్టర్ నారాయణ స్వామి గారిని ఒకసారి ఎంక్వైరీ చేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి అజయ్ కల్లం గారి దగ్గరికి వెళ్తుంది ఈ ఫైల్. ఎందుకంటే ఆయన ఇదివరకు వాసుదేవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రైల్వేస్ నుంచి ఇక్కడ డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్యం గారు సిఎస్ గా ఉన్నారు. ఆయన వేరే డిపార్ట్మెంట్ కి వేద్దాము ఈ ఇక్కడ డిప్యుటేషన్ మీద వాసుదేవ్ రెడ్డి గారిని తీసుకొచ్చాను అని అనుకున్నప్పుడు అంత లోపే అజయ్ కల్లం గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని మేము ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాము అని సుబ్రహ్మణ్యం గారికి చెప్పడం జరిగింది. ఇతను లిక్కర్ దాంట్లో పెడుతున్నాము అని అన్నట్లుగా. సో ఆ ఫైల్లో వాళ్ళిద్దరు సిగ్నేచర్స్ కూడా సిట్ వారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అజయ్ కల్లం గారి దగ్గరికి వెళ్తుంది అనమాట ఫైల్. ఏ బేస్ మీద మీరు వాళ్ళని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చారు, ఎందుకు అప్పటి చీఫ్ సెక్రటరీ ఆర్డర్స్ కానీ ఏది ఫాలో అవ్వకుండా వాళ్ళు ఒకటి సజెస్ట్ చేసినా కూడా మీరు ఎందుకు ఇక్కడ డైరెక్ట్ గా ఇతన్ని బెవరేజెస్ దాంట్లోకి వేశారు అని అనేది అతని మీదకి వెళ్తుంది. ఆ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఉంది. ఒక మనిషే ఉన్నాడు అజయ్ కల్లం పైన, ఇంకుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. సో ఇంకా పకడ్బందీగా వెళ్ళడానికి మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రూఫ్స్ తోటి. ఇది ఏ విధంగా అయితే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ వెళ్తూ మధ్యలో ఫ్లైట్ మిస్ అయిపోయిందో, ఆ మధ్యలో ఏ విధంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ సూట్ కేసుల నుంచి అక్కడికి మధ్యలో ఎక్కడైతే మిస్ అయిందో అక్కడ ఏమన్నా వదిలిపెట్టారా ఏంటి, ఈ అన్ని ట్రాక్స్ మొత్తం తీసుకుంటున్నారు. దాంతో పాటుగా టెక్నికల్ ఎవిడెన్సెస్ అని గ్యాదర్ అయితే చేస్తున్నారు. అందుకని కొంచెం టైం టేకింగ్ గా ఉంది. కానీ
ఎక్కడ కూడా ఇదేదో నీరు కార్చడానికి డిలే అవుతుంది అని అనేది అయితే కాదండి. టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేది అంతిమ లబ్ధిదారుని మనం తీసుకోవాలి యాక్షన్ లోకి అని అనుకున్నప్పుడు చాలా మ్యాటర్ అవుతాయి. అందువల్ల ఏంటంటే అవన్నీ గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈడీ కూడా కొంచెం సీరియస్ గానే దీని మీద దృష్టి సాధిస్తుంది. ఖచ్చితంగా ఇద్దరు సమన్వయంతో మనకి విత్ ఇన్ లెస్ టైం వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్ హియర్. రైట్, ఓకే.